హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా మధు గ్యాలరీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు ఒక వైరల్ వీడియో ట్రై చేద్దామని అనుకుంటున్నాను. అది హిట్ అవుతుందో పట్టు అవుతుందో నాకు తెలీదు. ట్రై చేస్తాను. ట్రై చేశాక ఓకే అనిపిస్తే మీకు మంచిగా చెప్తాను, లేదని అనుకుంటే అసలు ట్రై చేయొద్దని చెప్తాను. అదేంటంటే ఫేషియల్ హెయిర్ రిమూవల్ అనమాట. నేనైతే ఫేషియల్ హెయిర్కి అస్సలు చేయను, హ్యాండ్కి చేసి చూపిస్తాను మీకు. సో నేనైతే ఎప్పటికొచ్చి ఫేషియల్ హెయిర్ అసలు ఎప్పుడు తీయదలుచుకోలేదు కూడా. జస్ట్ మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి నా హ్యాండ్ మీద ఎక్కడైనా తీసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ట్రై చేద్దాం. ఒకవేళ బాగుంటే బాగున్నట్టు చెప్తాను, లేకపోతే లేదు, అంతే. సో ఇదైతే ఇప్పుడు చాలా వైరల్ అయిపోతుంది కదా వీడియో. సరే చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుందని నేను కూడా ట్రై చేశాను. ఇది నార్మల్ అందరికీ తెలిసినట్టే షుగర్ అండ్ అలాగే లెమన్ జ్యూస్, కొంచెం వాటర్ తీసి ఇలా మెల్ట్ చేశాను. క్యారమలైజ్ అయ్యిందనమాట. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉంచాను. సో ఇప్పుడైతే కొంచెం గోరువెచ్చగా ఉంది. చూడండి ఇది ఎలా ఉందో. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా చేశాను. సో ఇప్పుడు అప్లై చేసుకొని ట్రై చేస్తాను ఎలా ఉందనేది. ఫస్ట్ హ్యాండ్కి పెడతాను, ఫేస్కి అస్సలు పెట్టను. ఓకేనా? సో చూడండి, ముందు చిన్న ప్యాచ్ టెస్ట్ లాగా ఇలా రాశాను. చాలా కొంచెం అంటే కొంచెం అప్లై చేశాను. సో దీనికి మనకి ఫస్ట్ ఇవి కావాలి, బనియన్ క్లాత్తో ఒక స్ట్రిప్స్. మీ దగ్గర ఏది వేస్ట్ క్లాత్ ఉంటే అది తీసుకోవచ్చు. నా దగ్గర ఇది ఏంటంటే పాతది పోయిన లెగ్గిన్ అనమాట. ఆ లెగ్గిన్ని కట్ చేసి తీసుకున్నాను. సో ఇది అడ్జస్ట్ చేస్తాను ఇప్పుడు. చూడండి, అప్లై చేశాను అండ్ క్లాత్ కూడా పెట్టాను. ఆరేదాకా ఉంచి తీస్తాను. వర్కౌట్ అయితే అయినట్టు, లేకపోతే లేదు. సో ఇదే, ఎందుకంటే నేను డైరెక్ట్ ఎందుకు ఫేస్ మీద అప్లై చేయలేదంటే మేబీ ర్యాషెస్ ఏమైనా వస్తాయేమో. మేబీ అంటే మనం ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నప్పుడు డైరెక్ట్ ఫేస్ మీద ఎందుకు చేయడం అని చెప్పి నేను ఇలా చేస్తున్నాను అంతే. ఇఫ్ ఇది వర్కౌట్ అయితే పర్వాలేదు, లేకపోతే లేనట్టు. ఎక్కడ చూసినా ఈ వీడియోసే ఉన్నాయి. నిజంగా వర్కౌట్ అవుతుందా అవ్వదా అని డౌట్ నాకు. సరే డౌట్ తీర్చేసుకుందాం. డౌట్ ఎక్కువసేపు మన మైండ్లో ఉంటే ఇంకా అదే ఆలోచిస్తాం కాబట్టి ట్రై చేస్తున్నాను. సరే ఆరిపోయాక తీసేటప్పుడు మిమ్మల్ని మీట్ అవుతాను. ఓకేనా? నాకైతే అస్సలు వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు, ఎందుకంటే చాలా అడ్జస్ట్ చేస్తున్నాను. అస్సలు ఆరలేదు. ఇదిగో చూడండి. మరి ఏమో నాకు తెలీదు, నేను తప్పు చేశానా లేకపోతే ఇది వర్కౌట్ అవ్వదా ఏంటి నాకు తెలీదు. సరే చూద్దాం, ఇంకో 5 minutes వెయిట్ చేసి అప్పుడు. ఏంటో ఈ బాధలు. నాకు డౌట్ వచ్చింది, అవుతుందా అవ్వదా అని. అవ్వదనే అనుకుంటున్నాను. సరే చూద్దాం, ఒక 5 minutes ఆగి అయితే అవుతుంది, లేకపోతే లేదు. నాకు అయినా పర్వాలేదు, అవ్వకపోయినా పర్వాలేదు. కాకపోతే ఇన్ని వీడియోస్ ఎందుకు వైరల్ అవుతున్నాయి అనేది నాకు తెలిసి తీరాలి. మీలో ఎవరైనా ఇంతకుముందు ఇది ట్రై చేసి ఉంటే ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీయో కాదో. వీడియోస్లో ఇలాగే చూపిస్తున్నారు కదా, చాలా వీడియోస్లో ఇలాగే ఉంటుంది. చూసాను, ఆఫ్టర్నూన్ ఒక 2-3 వీడియోస్ చూశాను. సరే చూద్దామని ట్రై చేశాను. చూడడానికి అయితే భలే ఉంది, బట్ అస్సలు వర్క్ అవ్వాల. వేస్ట్, టైం వేస్ట్, అనవసరంగా ఒక 1/2 cup షుగర్ వేస్ట్. నాకు నొప్పి వచ్చేస్తుంది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. ఇది మీరు చూడండి,
మీరే చూడండి, నేనేం అబద్ధం చెప్పట్లా. అసలు ఒక్కటి కూడా రాలేదు. ఒక్క హెయిర్ అంటే ఒక్కటి కూడా రాలేదు. ఇది ఎలా వర్క్ చేసుకుంటున్నారో నాకు అర్థం అవ్వదు. లాక్డౌన్ ఏంటది, ఏ టైటిల్స్ ఉంటున్నాయి అబ్బా, లాక్డౌన్ హెయిర్ రిమూవల్, 2 ingredients హెయిర్ రిమూవల్. మరి నాకెందుకు పని చేయలేదు? మేబీ నేను తప్పు చేశానా నాకు చెప్పండి, ప్లీజ్ చెప్పండి. చెప్పకపోతే ఈ డౌట్తో చచ్చిపోతాను నేను. నాకు అంత అసలే ముందే ఏదైనా డౌట్ వచ్చిందంటే పోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అయితే బాగానే ఉంది కదా, ఇంకా థిక్ ఉండాలా మరేమో. సరే.